నెల రోజులుగా నోట్లు దొరక్క జనం నానా అవస్థలు పడుతున్నారు. బ్యాంక్ అకౌంట్లో 50,000 ఉన్నా కూడా 5,000 విత్డ్రా చేసుకోవాలంటే తల ప్రాణం తోక్కొస్తోంది. అదేంటంటే క్యాష్లెస్ కంట్రీ, కార్డులు అలవాటు చేసుకోండి అని చెప్తారు. కరెక్టే, కార్డులు అలవాటు చేసుకుంటాను, కానీ ఆ కార్డులతో ఎంతవరకు నేను షాపింగ్ చేయగలను? అన్ని చోట్ల ఏటీఎం కార్డ్స్తో పని జరుగుతుందా? ఇది తెలుసుకుందాం. సామాన్యుడి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి నేను ఓ ప్రయత్నం చేస్తున్నాను. పెద్ద నోట్లు తీసుకుంటున్నారా మీరు? ఆటో వాళ్ళు లేదా అసలు? ఎలా మరి బ్యాంకుకి వెళ్ళి ఏటీఎంలో సెంటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటున్నావా? అందరి పబ్లిక్ ప్రాబ్లం అదే ఉంది. అందరు అదే పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా అదే నడుస్తున్నాయి. మాకు కూడా కారోబార్లు లేవు, ఏం లేవు. పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా, పొద్దుగాల 5 గంటలకి లేవుస్తాం మేము. సాయంత్రం దాకా నడిపిస్తే కూడా ఏం 500, 600 అయితే లేదు. బండి రెంట్ ఇవ్వాలా. ఈ డబ్బులు బంద్ కాలేక ముందు అప్పుడు 1500 ఇట్లా అవుతుండే మేడం. బంద్ కానప్పుడు 1500 రోజుకి 1500, 800 అయినా మిగులుతుంది అన్ని పోయి. ఇప్పుడు అది కూడా ఏం లేవు, 200 మిగులుతలేవు పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా. జనాలు ఎవరు చిల్లర ఇస్తలేరు. మరి డీజిల్ దగ్గర తీసుకుంటున్నారా? పెట్రోల్, డీజిల్ బంక్లో కూడా తీసుకుంటలేడు. లేదు. ఇప్పుడు మొబైల్స్ లోనే పేటిఎంలు, ఈ వ్యాలెట్లు అలాంటివి వచ్చాయి కదా, అలాంటివి ఏమైనా డౌన్లోడ్ చేసుకున్నావా? మరి లేదు మేడం, చేసుకోలేదు. చదవలేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చదివిన వాళ్ళు కొంతమంది చేసుకున్నారేమో, కానీ ఇప్పుడు నేనైతే నా దగ్గర చేసుకోలేదు. చదువుకున్న వాళ్ళే కొంచెం తెలుసు కాబట్టి వాళ్ళు వేయించుకుంటున్నారు. వాళ్ళు చేసుకున్నారు. ఓకే, ఎంత? 100. స్వైపింగ్ మిషన్ పెట్టుకోవాలి నీకు, అదే కదా చెప్తున్నా నేను. ఇప్పుడు అంతా మొత్తం ఇదే కదా, దీని మీదే నడుస్తుంది ఇంకా నుంచి. స్వైపింగ్ మిషన్ వాళ్ళు పెట్టాలా మేడం? ఎవరు? గవర్నమెంట్ పెట్టాలా? అందరికి స్వైపింగ్ మిషన్ ఇచ్చి తర్వాత వాళ్ళు ఇవ్వాలా? పోనీ పేటిఎం ఉందా? ప్రతి రూపాయి, 1 రూపాయి అయినా పేటిఎం ద్వారానే మనము షాప్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా. పేటిఎం కూడా లేదా? ఈ వ్యాలెట్ ఉందా? ఏది లేదు. చిల్లర కూడా చూడు ఉంటాయేమో. పొద్దున్న నుంచి నడుపుతున్నావు కదా, చేంజ్ వచ్చే ఉంటుంది కదా. 6 గంటలకి వచ్చినా మేడం, పొద్దున 200 చేసి చిల్లర సరిపోయిందా? ఫేమస్ రైతు మార్కెట్కి వచ్చాను. కూకట్పల్లిలో ఉన్న రైతు బజార్ ఇది. మరి లోపల చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కూరగాయల దగ్గర నుంచి పండ్లు, చికెన్, వాట్ నాట్ అన్నీ దొరుకుతాయి. మరి ఇక్కడైనా స్వైపింగ్ మిషన్స్, అసలు దాంతో మనం ఏమన్నా షాపింగ్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో మొత్తానికి రైతు బజార్లోకి అయితే ఎంటర్ అయిపోయానండి. 30 రూపీస్ పెట్టి ఈ బ్యాగ్ అయితే కొనడానికి నాకు తలప్రాణం తోక్కొచ్చింది. 30 రూపీస్ కూడా చేంజ్ కావాలి, 100 కూడా చేంజ్ లేదు. మరి ఆ షాప్లో దారుణంగా ఉంది పరిస్థితి. నా అకౌంట్లో దాదాపుగా 25 నుంచి 30,000 ఉన్నాయి. మరి ఈ రైతు బజార్లోనా కార్డ్ స్వైప్ చేసి కూరగాయలు కొంటానా? అసలు ఇవాళ నాకు కూరగాయలు కొనే రాతుందా? వాటిని ఇంటికి తీసుకెళ్ళి వండుకునే అసలు ఆ సీన్ ఉందా? చూద్దాం. ఎట్లమ్మా? 10కి 8? బేరాలు లేవా? ఎలా ఉన్నాయి బేరాలు? ఇవి ఇచ్చే రేట్ చెప్పు. 10. నాకు బేరం అడ్డం రాదని ఏదో ఇస్తున్నావు కదా, నాకు బాగానే వచ్చు బేరం అడ్డం. ఇదెంత కొత్తిమీర? అన్నొద్దు, 3 చాలు. 5 రూపాయలకి 3. పుదీనా వద్దు. గోంగూర ఎంత? 10కి 6. 8. అడ్డగోలు బేరమా? ఎంత అయింది ఇది? 25 రూపాయలు. ఎట్లా? 10, 5, 10, 25.
30 సరే 30 అయినాయి. ఇది మరి ఎట్లా ఏడియాలమ్మా ఇది? నువ్వు ఎక్కడ ఇయ్యద్దు, అది నా కార్డు. నువ్వు ఇట్లా గీకాలి. మిషన్ ఉంటుంది కదా ఒకటి, మిషన్కి పెట్టి నా నెంబర్ చెప్తా, అది నొక్కితే నీ బిల్లు మొత్తం దానిలోకి వెళ్ళిపోతుంది. ఏడబెట్టాను మమ్మల్ని చదువు రాదా ఏం రావు. మరి ఎట్లా? నీకు చదువు రాదంటే నాకు చదువు వచ్చినా నేనేం కొనలేకపోతున్నా. మరి ఎట్లా నమ్మకాలి? చూడు మిషన్ ఎవరి దగ్గర ఉందేమో అడుగు. మిషన్ ఇంత అమ్మ, ఇవి 500 అమ్మ, 300 అమ్మ. పొద్దున్న నుంచి ఉంటాయి కదా, చిల్లర బేరం చేసినావు కదా మంచిగానే, లేవా? మరి ఏం చేయాలమ్మా నేను? లేదమ్మా, ఇది మేము 2 నెలలు అమ్మినా మాకు 2000 రావు. లేదా అయితే 20 ఉన్నాయి మరి, లేవు ఇంకా. మరి ఎక్కే మరి నేను లాస్ట్ మరి నీ పుదీనా తీసేసుకో, తీసుకో పుదీనా. పెట్టాడు ఎట్లా పచ్చిమిర్చి 15 బోర్డు మీద ఉందా? మంచిగా అమ్ముతుంది. ఇవెంత బీట్రూట్ పాకేజ్, ఇవేలా బీన్స్ ఎట్లా? కేజీ 31. ఎంతనే? 12 రూపీస్. పేటిఎం ఉందా? పేటిఎం స్వైపింగ్ మిషన్ లేవా? నవ్వుతావేంటయ్యా, స్వైపింగ్ మిషన్ ఉందా అంటే? మరి ఎట్లా? మళ్ళీ వచ్చేప్పుడు ఇవనైతే 12 రూపాయలు. నేనేమి అవేమి ఎగ్గొట్టాను, నీకు వచ్చేప్పుడు ఇస్తుంది. అల్లం ఎంత? పావు 15. ఇది వెల్లుల్లి పావు 40. ఫిక్స్డా? ఫిక్స్డా? విడిగా ఉన్నాయి అవెంత పాయలు? 25. 35 పావు కిలోనా? ఇవి అంతే. మొత్తం ఎంత? 30. ఇంకా పెట్టుకోలే? ఏ 1 మంత్ దాటిపోయింది కదా, పెట్టుకోవాలని చెప్తున్నారు కదా. ఇంకా తెలియకపోతేనా ఎలా మరి? బిజినెస్ ఎలా? ప్రాసెస్ తెలీదు, ఏం చేయాలి, ఎలా దాన్ని తెచ్చుకోవాలి. పేటిఎం ఉందా? ఇదిగో చేంజ్ ఇచ్చేయతే. 2000కి చిల్లర లేవు. స్వైపింగ్ మిషన్ తెచ్చుకోని అంటారు, మరి అందరూ అదే పెట్టుకోవాలని చెప్తున్నారు కదా. ఇది ఎట్లా ఇస్తాం? ఒకటి చాలు. 20. 15కి ఇవ్వు. స్వైపింగ్ కార్డ్ తీసుకో. అయితే ఎలా చేయాలి మేడం? లేదు కదా, మిషన్ లేదు కదా. మరి మిషన్ తెచ్చుకోరా మీరు? చాలా రోజులు అయింది కదా ఇప్పటికీ. నా దగ్గర చేంజ్ కూడా లేవు, కొనేసరికి అయిపోయినాయి. ఉండ కాస్త చేంజ్ తర్వాత ఇవనా? మా ఎట్లా టమాటో? 8 కిలోనా? హాఫ్ కేజీ చాలు. 4. క్యాబేజ్ నీవేనా ఇవి? మరి చిల్లర లేవు నా దగ్గర. మరి ఎట్లా? ఏం చేయను?
లేవమ్మా టమాటాలు వేసి తీసేనా? మరి 4 రూపాయలు 2000 అంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? పోనీ మెషిన్ ఉందా? దాని మిషన్ లేదు ఏం లేదమ్మా, నాకు తెలియదామని ఆ 4 రూపాయలు టమాటాలు వేసి దండం పెడతాను. నాకెందుకు నీ దండం, కానీ నీ టమాటాలు నువ్వు తీసుకో. అసలు ఎంతమందికి స్వైపింగ్ మిషన్ల మీద అవగాహన ఉంది? ఈ టెక్నికల్ విషయాలు కూడా అసలు ఆ స్వైపింగ్ మిషన్ అంటే ఏంటో తెలియదని చెప్తున్నారు. చూసాము, మొత్తం ఎన్నో షాప్స్ తిరిగాము, ఎక్కడ కూడా నేను నా దగ్గర చేంజ్ ఉంటే ఇచ్చి కొనుక్కున్నాను, లేదు అని అంటే వాపస్ ఇచ్చేసి వచ్చేసాను. మరి ఈ రకంగా కూరగాయల షాపుల్లో స్వైపింగ్ మిషన్లతో కూరగాయలు కొనుక్కోవాలి, అవే వండుకోవాలి అని అంటే ప్రతిరోజు కూర లేకుండా మనం భోజనం చేయడమే అవుతుందేమో. మరి నా దగ్గర ఉన్న ఈ డెబిట్ కార్డ్తో ఇంకా ఏ షాప్లో స్వైప్ చేసి ఏమైనా కొనగలనేమో మళ్ళీ ప్రయత్నిద్దాం. సో ఇక్కడ ఏదో టిఫిన్ సెంటర్ ఉన్నట్టుంది, చాలామంది రష్ కూడా ఉన్నారు, బాగుండేలా ఉంది. ఒక ప్లేట్ ఇడ్లీ ట్రై చేద్దాము. ఎక్స్క్యూజ్ మీ, ఒక ప్లేట్ ఇడ్లీ బ్రో. ఏంటి ఇక్కడ ఫేమస్ ఇది మీ షాప్? బాగా చాలా రష్ ఉన్నారు. 7 years నుంచి పెడతామండి. ఎంత ప్లేట్? 20 రూపీస్. హౌ చాలా వేడి ఇడ్లీ. ఎక్కడ క్యాష్ పే చేసేది? 2000 చేయండి. ఎలాగండి? మరి ఎలాగా? మరి ఎలాగంటే ఇప్పుడు మార్కెట్లో ఏటీఎంకి వెళ్ళినా ఇదే కదా మీరు తీసుకునేది. మార్కెట్లోకి వెళ్ళినా మీరు చేంజ్ తీసుకొని రావాలి, మనంతా చేంజ్ ఇవ్వాలి. 2000 చేంజ్ ఉందండి. మరి ఎలా అమ్మా, మీకు ఇబ్బంది పట్టలేదా చేంజ్? ఇబ్బంది అవుతుంది. మేమంతా కూడా మరి రేట్ ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, అట్లా మాకు చాలా బిజినెస్ లాస్ లో ఉన్నాం మేము కూడా. దీనివల్ల లాస్ చాలా. 100 రూపీస్ చేంజ్ ఉందా? 100 రూపీస్ చేంజ్ అంటే ఇచ్చేస్తాం. ఇడ్లీ బండి దగ్గర నేను పడిన కష్టం చూసారు కదా. చేతిలో డబ్బులు లేకుండా టిఫిన్ తిన్నా ఉంటే చాలా డేంజర్. కార్డు నమ్ముకున్నా ఉంటే నడి బజార్లో పరుగు పోయినట్టే. మరి ఈ స్వైపింగ్ మిషన్లు లేని దగ్గర మరి ఈ కార్డులు చెల్లేది ఎక్కడ? ఒకసారి చూద్దాం. ఎంత? 20 రూపాయలు చటాకు. ఎందుకంత రేట్ ఉంది? రేట్ ఉంది మేడం. పండుగలు ఏం లేవు కదా? పండుగలు లేవు కానీ మా దగ్గర రేట్ ఉంది. అవునా? ఇది 10, ఇది 10, 20. స్వైపింగ్ ఉండాలి కదా? ఎందుకు మరి బేరాలు పోవట్లేదా? మరి ఎట్లా అయ్యా స్వైపింగ్ మిషన్ లేకపోతే? ఇంకా పెట్టుకోకపోతే చాలా రోజులు అయింది కదా, 1 month దాటిపోయింది. అప్లై చేసుకున్నారా? స్వైపింగ్ మిషన్ లేదంటే మళ్ళీ 2000 చేంజ్. నా దగ్గర కూడా లేవు ఇప్పుడు. మరి చూడండి, ఎవరి దగ్గర అడగండి, పక్కన షాప్ లో అడగండి. మీరు అడగండి, ట్రై చేయండి. 100 రూపాయలకి చేంజ్ చేస్తలేరు, 2000 కోరిస్తారంటే మరి ఎలా? అందరూ అలాగే అంటే ఎలాగా? మరి మాకు ఎక్కడి నుంచి వస్తాయి? ఏటీఎంకి వెళ్తే 3 గంటలు నిలబడితే ఇది వచ్చింది నాకు. మరి మీ ప్రాబ్లం ఎవరికి చెప్పుకోవట్లేదా మీరు? చెప్పుకుంటే ఏం తీస్తలేదు కదండి. సో పూల దుకాణాలు కానీ ఇంకా చాలా చిన్న చిన్న షాపుల్లో మనము చాలా షాప్స్ చూసాము, ఎక్కడా కూడా ఈ కార్డ్ స్వైపింగ్ అనేది మనకి ఎక్కడ కనబడనే లేదు. మరి భారతదేశం మారిపోతోంది, గో క్యాష్లెస్, దీనికి అనుగుణంగా వెళ్తోంది అనేది అంతా మాటల్లో మాత్రమే వినపడుతోంది, ఎక్కడా కూడా చేతల్లో కనిపించట్లేదు. ఇప్పటికి కూడా నిజంగా మన భారతదేశంలో
చాలా మంది ఏ రోజుకి ఆ రోజు ఉప్పు పప్పు కూరలు నూనెలు కొనుక్కొచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఎలా గడుస్తోంది, వాళ్ళందరూ ఇలాంటివన్నీ ఎలా కొంటూ ఉన్నారు? ఎంత? 100కి 4. కార్డ్ లేవు, పైసలు స్వైపింగ్ లేదా? ఎలా మరి? చేంజ్ ఇచ్చేమ్మా, చేంజ్ ఉంటే చేంజ్ ఇచ్చే. చేంజ్ లేకనే కదా. చేంజ్ లేకుంటే కారోబార్ నడుస్తలేదు. పేటిఎం ఉందా? ఏటీఎం లేదు, ఏటీఎం లేదు, ఏం లేదు. పేటిఎం ఏటీఎం ఏది లేకపోతే ఎట్లా మరి? చాలా తక్కువ అయిపోయినాయి ఇప్పుడు. ఇదో చేంజ్ లేదు, స్వైపింగ్ మిషన్ లేదు, పేటిఎం లేదు, ఎలా కొనుక్కోవాలయ్యా మరి మేము? ఇట్లా చేసుకుని ఏం చేయాలి బాబు? ఎంత అని చేంజ్ తేవాలి నేను? ఎన్ని షాప్స్లో చేంజ్ ఇవ్వాలి నేను? ఎక్కడికి వెళ్ళినా ఇదే వస్తుంటే మరి ఇంతకు లేదు, నా దగ్గర ఏం లేదు. పెట్టండి. సరే వేరే వాళ్ళు క్యాన్సిల్ చేసుకో. సో ఎక్కడికి వెళ్ళినా స్వైపింగ్ మిషన్ అంటే అసలు ఏంటి అని కూడా అడుగుతున్నారు. మనం చాలా చోట్ల చూస్తున్నాము పేటిఎం ద్వారా మేము పే చేస్తున్నాము అని చెప్తున్నారు, కానీ ఎక్కడ? ఇప్పుడు చూసాం కదా, నేను దానిమ్మ పళ్ళు బేరం ఆడి మరి క్యాన్సిల్ చేసుకొని వచ్చాను. ఏమన్నా అంటే పేటిఎం లేదు, మాకు ఏటీఎం లేదు, ఏం లేదని చెప్తున్నారు. మరి ఈ స్వైపింగ్ మిషన్ లేనప్పుడు కార్డ్స్, గో క్యాష్లెస్ అనేవి అసలు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది, అసలు ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యమవుతుంది? ఎంత? కార్డ్ స్వైపింగ్ మిషన్ లేదా? ఏమి అసలు బోల్డ్ బిజినెస్ కదా మీది, సీజన్తో సంబంధం లేకుండా బిజినెస్ నడుస్తుంది. మరి మీరు కూడా స్వైపింగ్ మిషన్ పెట్టుకోకపోతే ఎట్లా తాత? అసలు చూసావా మిషన్? చూసావా స్వైపింగ్ మిషన్? చూసావా ఎప్పుడైనా? సో అది కొబ్బరి బోండం అయితే తాగాను, కానీ కొబ్బరి బోండానికి బిల్ పే చేద్దామంటే వీళ్ళ దగ్గర కూడా స్వైపింగ్ మిషన్ లేదు. మరి ఎక్కడ ఈ కార్డుతో నేను షాప్ చేయాలి? కూరగాయల మార్కెట్కి వెళ్తే లేదు, పళ్ళ మార్కెట్కి వెళ్తే లేదు, పూల మార్కెట్కి వెళ్తే లేదు, టిఫిన్ సెంటర్కి వెళ్తే లేదు, చికెన్ షాప్లో లేదు, ఫిష్ కొట్లో లేదు, ఆఖరికి కొబ్బరి బొండాల దగ్గర కూడా ఈ కార్డ్ పనికి రాదు అని చెప్పాను. మరి ఈ కార్డ్తో నేను ఏం షాప్ చేస్తాను? అట్లీస్ట్ ఇంకా నాకు ఏం వస్తాయి దీంతో కొనుక్కోనేవి చూద్దాం ఒకసారి రండి. గీకాలి ఎక్కడ గీకాలి ఏంటి? స్వైపింగ్ మిషన్ ఉంటుంది కదా, చూసావా మిషన్? చూసావా? మరి అది పెట్టుకోలే? అవునా? మరి ఎట్లా రా? పోనీ ఇది ఉంది, నాకు చిల్లర ఇవి తీసుకోండి. ఏ అందరూ ఆ డబ్బుల గురించే కదా, గిరాకులు లేవు, పబ్లిక్ అంతా డబ్బులు అందరూ 2000 ఎక్కడ పోయినా చిల్లర లేదు. మాకు కూడా అందరిలో గిరాకులు లేవు, అందరూ 2000. మరి ఎట్లమ్మా? 10 రూపాయలు ఇవ్వండి. అది లేకపోతే ఫ్రీనా? ఫ్రీ. ఇప్పుడు ఆటో ఆయన ఇచ్చాడు నాకు చిల్లరా. ఖాళీ సోడా తాగుదాము 10 రూపాయలు పెట్టాను, చూస్తే చిల్లర లేకపోతే అంతే సంగతి. తాగిన తర్వాత మనం డబ్బులు పే చేద్దాం అనుకున్నాము, అంతే, ఇక మన పరువు పోయినట్టే బజార్లో. కాబట్టి ముందే జాగ్రత్తగా స్వైపింగ్ మిషన్లు ఉన్నాయో లేవో కనుక్కొని అక్కడ మనం చేయాలనుకున్న ఖర్చు ఏదైతే కొనాలనుకుంటున్నామో అది చేసేయడం బెటర్. సో చూసారు కదా ఇవాళ నా పరిస్థితి. అకౌంట్లో డబ్బులున్నా కూడా డెబిట్ కార్డ్తో నేను చేసినటువంటి షాపింగ్ నథింగ్ అని చెప్పాలి. ఎక్కడికక్కడ చేంజ్ నేను ఇచ్చుకుంటూనే షాపింగ్ నాకు కావాల్సిన వస్తువులని కొన్నాను. అది కూరగాయల మార్కెట్, ఫిష్, చికెన్, వేరెవర్ ఎక్కడికి వెళ్ళినా కూడా డెబిట్ కార్డ్తో మాత్రం నేను ఏ షాపింగ్ చేయలేకపోయాను.
కేవలం చేంజ్ మాత్రమే మార్చి షాపింగ్ చేశాను. ఇది నా ఒక్కదాని పరిస్థితే కాదు. ఇది ప్రస్తుతం మన దేశ పరిస్థితి. క్యాష్లెస్ కంట్రీ అంటూ ప్రకటనలు చేసినంత తేలిగ్గా పనులు జరగట్లేదు ఇక్కడ. ఇదే వాస్తవ భారతం.